నమస్తే అండి, బాగున్నారండి? బాగున్నాం మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇలా వచ్చారేంటండి? మా అమ్మాయి ఎలా చదువుతుంది మేడం? మీ అమ్మాయి చదువు అయితే యావరేజ్ అండి. ఈ మధ్యన ఫ్రెండ్స్తో కలిపి మాటలు ఎక్కువైపోయి చదవడం మానేసింది. ఎగ్జామ్స్లో కూడా మార్క్స్ తక్కువ వచ్చినాయి అని కొట్టామండి మొన్న. ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వస్తే కొట్టేస్తారా మేడం? తల్లిదండ్రుల తర్వాత గురువులే కదండి పిల్లల్ని కొట్టే హక్కైనా తిట్టే హక్కైనా. మేమైనా వాళ్ళని కొట్టేది కోపంతోనో కష్టనో కాదండి, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించే కొడతామండి. మీరన్నది కరెక్టే మేడం, కాకపోతే మా పిల్లల మీద మాకు కూడా ఎంతో కొంత ప్రేమ ఉంటుంది కదా మేడం. ఇంకోసారి కొట్టకుండా చెప్పండి మేడం. వాళ్ళు చెప్పి చెప్పి వెనకే కొట్టడం మొదలు పెట్టాం మేడం. మీరు కొట్టకుండా చెప్పండి అంటే తర్వాత పిల్లల భవిష్యత్తు కోసం మీ ఇష్టం మేడం. సరే మేడం. చూశారు కదా పిల్లలు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో. ఒకప్పుడు గురువుని దయంగా చూసే మన సమాజంలో ఇప్పుడు గురువును చులకనగా చూసే స్థాయికి దిగజారుతుంది. గురువును ఉన్నత స్థాయిలో చూడవలసిన పిల్లలే గురువుని ఒక ఆట వస్తువులా చూస్తున్నారు. తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉండడం సహజం, కానీ ఆ ప్రేమ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి తప్ప ఆ ప్రేమ పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేయకూడదు. గురువులు తిట్టకుండా కొట్టకుండా పిల్లలలో మార్పు ఎలా వస్తుంది? మన సమాజంలో మార్పు రావాలంటే మార్పు మనలో రావాలి. పిల్లలకు చిన్నప్పటి నుండి పెద్దలని ఎలా గౌరవించాలో నేర్పించాలి. పిల్లలు ఎలా మాట్లాడినా మనం వాళ్ళని సమర్థిస్తుంటే వాళ్ళకి తప్పు ఎలా తెలుస్తుంది? దండలనేని విద్యలో క్రమశిక్షణ ఎలా వస్తుంది? గురువు అంటే తల్లిదండ్రుల తర్వాత పిల్లలకి మంచి భవిష్యత్తు కోసం ఆలోచించే నిజమైన వ్యక్తి. పిల్లలకు గురువుని ఎలా గౌరవించాలో కూడా తెలియడం లేదు. దీనికి కారణం ఎవరు?